మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటి ముట్టడికి వస్తారని అంగన్వాడీ కార్యకర్తల సమాచారంతో వివరాలు తెలుసుకుని నేనే ధర్నా చౌక్కి వస్తున్నాను అని తెలిపిన పేర్ని నాని వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యల్ని సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వారి సంఘ నాయకులకు ఫోన్ చేసి మీరు ఎన్నింటికి వస్తారు మెమోరాండం ఇవ్వటానికి అని చెప్పానంటే, లేదు మేము వస్తే పోలీసు హడావుడి చేస్తారు, నువ్వు వస్తే బాగుంటుంది, మేము 400-500 మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పారు. తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావడం జరిగింది. వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది, మేము 11 అంశాలతో చర్చలకు వెళ్ళాము, డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ 11 అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందామన్నారు. దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యల్ని కాకుండా రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం మేము చేసేస్తామంటున్నారు. అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి, మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయాల్సింది అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పి మేము డిమాండ్. అది దాన్ని పట్టించుకోకుండా మిగతా అన్ని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాము మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. కనీస వేతనం పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు 4 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. కర్ణాటక, కేరళ, గుజరాత్, మరొక రాష్ట్రంలో ఎక్కడో 4 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు కూడా అమలు చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటున్నారు. మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు తెలియట్లేదు. కాబట్టి ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని, మేము అడిగేది ధర్మమైన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని అలాగే రాష్ట్ర ఈ శాఖ చూసినటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను. మనం అడిగామా? 62 పెంచాలన్నారు. మనమే అడిగాం కదా, నేను నమ్మలేదు కదా. నేనే పొద్దున్నే పోలీసు చెప్పాను, మా ఇంటి దగ్గర పోలీసు ఉంటుందని చెప్పాను. మీకు ఫోన్ చేసి ఎన్నింటికి వస్తారమ్మా, ఎంతమంది వస్తారని కూడా అడిగాను కదా. ఇబ్బందులు ఉన్నాయి. అదేంటమ్మా వాళ్ళ దగ్గర 2-3 నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారండి మా డైరెక్టర్ మేడం గారి దగ్గర. మరి వాళ్ళు ఇచ్చేటప్పుడు అంటే రాష్ట్ర ఖజానానంతా కూడా ఒక చేతి మీద నడిపే సిస్టమ్ పెట్టాక మనకి 2015లో వచ్చింది సిఎఫ్ఎంఎస్ సిస్టమ్. అందుకు వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఉంది. ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ అంటే సెంట్రలైజ్, అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి అన్నీ ఒకే ఖజానాలో ఉంచి దాన్ని నడుపుతూ ఉంటారు. సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీ డైరెక్టర్ దగ్గర డబ్బులు ఉండటం అనేది జరగదు. ఆయనదే మరి ఆయన ఎందుకు అట్లా అన్నారు తెలియదు నాకైతే. బంధంలో ఇచ్చేయమని బాబా దానిలో ఉన్నారు, క్యాన్సిల్ చేసుకుని G+3 12,000 క్యాన్సిల్ పోయినా సరే నాకు మీరు ఇచ్చిందే కావాలనుకుని దాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని పెట్టాను. నేను పంచిపెట్టిన పుస్తకం ఉన్నారు.